కానీ నా పేరైతే వీణా. కానీ నా పేరైతే నిన్ను నేను ఇష్టపడుతున్నాను. అలా చూసానా లేదా ఇలా పడిపోయాను. ప్లీజ్ One love, one life, one wife, and that's you. True love from the heart, I trust you. బ్లాక్ కలర్ తో పని లేదబ్బా, మనసుతో ఉంటే చాలు. గాయస్ వెళ్తున్నాం. సిద్ధు ఒకసారి రా, నీతో మాట్లాడాలి. నీతో ఇగో ఈ అమ్మాయి చెప్తుందటేమో నీకు. ఈ వీడియో ఎలా చేస్తున్నారు మీరు? అంటే మీ పేరేం పేరు? మీరు ఇట్లా ఎలా వీడియోస్ చేస్తారు? అంటే మా ఫ్రెండ్ ఉన్నాడు, మేము ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పుడిప్పుడే గ్రోత్ అవుతున్నాం. అవునా? నీతో ఒకటి చెప్పాలనుకుంటున్నాను. చెప్పు. నువ్వు ఎలా రిజెక్ట్ అవుతావో నాకు అర్థం కావట్లేదు, కానీ చెప్పాలనుకుంటున్నాను. చెప్పు. కానీ నా పేరైతే వీణా. నువ్వంటే నిన్ను నేను ఇష్టపడుతున్నాను. ఇష్టపడుతున్నాను. పరిచయం ఎంతసేపు అయింది? అయితే 5-10 minutes అంతే. 5-10 minutes అయితే అప్పుడే అలా చూసానా లేదా ఇలా పడిపోయాను. నీకు పడిపోయా కాబట్టి నీకు గురించి చెప్తున్నాను. పక్కలో పడిపోయానా ఏమన్నా? మరి పడిపోయానా? నాకా నీలో ఏం చూస్తారు? చూస్తేనే ప్రేమిస్తారా? ఇష్టపడతారా? చెప్పాలి కదా. ఏమో ఏం చూసానో తెలియదు కానీ నువ్వు నాకు ఇష్టం. అది ఎట్లా ఇష్టం ఏర్పడ్డది నీకు? ప్రేమతో ఇష్టంకి ఏముండదు. ప్రేమ ఎట్లా పుట్టింది? ఎట్లా పుడుతుంది పుడుతుంది కదా. నువ్వు పాప అప్పటి నుంచి అడుగుతుంది ఆయన పేరేంటిది, ఆయన ఎక్కడి నుంచి వచ్చిండు, ఏంటిది అని అడుగుతుంది పాపం అప్పటి నుంచి. ఏ రోజైనా గాని ఇంత ఆనందాన్ని నీ చూడలేకున్నారా? కానీ నీ కళ్ళలో కళ్ళు చూస్తుంటే నా ఒళ్ళు పులకరించే చూడరా. కొంచెం మాట్లాడరాదు? మాట్లాడుతున్నా కదా. మరి మాట్లాడు. నువ్వంటే నాకు ఇష్టం. ఏం చేయాలి చెప్పు. నేను ఇది నీకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా చూడు. ఏం చేస్తా అంటే లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా, ఇష్టం లేదు నాకు లవ్ అంటే. ఎందుకు ఇష్టం లేదు? నేనంటే ఇష్టం లేదా? లవ్ అంటే ఇష్టం లేదా? అంటే ఇష్టం. ఇప్పుడే పరిచయం అయినా ఇవన్నీ అడిగితే ఎట్లా చెప్పాలి? ఏలో ఏలో ఎన్నియలో ఎన్నెన్ని మాయలు నాగుండే. కానీ కొంచెం లవ్ అంటే ఇంట్రెస్ట్ పోయింది నాకు. ఎందుకు? ఎవరైనా ఉన్నారా అంటే కొంచెం అట్లా అయిపోయింది. ఇప్పుడు ఆమె కావాలా నేను కావాలా? నీ మనసులో ప్రస్తుతానికి అయితే నాకు లవ్ మీద అయితే ఇంట్రెస్ట్ లేదు. నాకు కావాలి నువ్వు. ఆగేమో నువ్వు కావాలి నాకు. డైరెక్ట్ అడిగి కావాలా వద్దా అంటే నేను ఒక ఫ్యామిలీ అనుకుంటున్నాను నాతో. లైఫ్ లాంగ్ కావాలి నాకు. లైఫ్ లాంగ్ ఎందుకో నేను చూడండి అనిపిస్తుంది అందుకు. సరే
నా గురించి ఏం తెలుసుకున్నావు చెప్పు. తెలుసుకుంటాను మెల్లమెల్లగా. తెలిస్తే ఏం చేస్తారా? అంటే బేసిక్ కదా. బేసిక్ అని ఏం కాదు. తెలుసుకొని చేస్తేనే లవ్వా? తెలుసుకొని చేస్తే అట్లా అని కాదు, కానీ ఇప్పుడే ఇంత తొందరగా ఎందుకు అని. తొందర ఏం లేదు, నాకు చూడంగానే నచ్చావు అందుకనే వచ్చారు కదా సార్. డైరెక్ట్ ఏం అడిగాను నేను? డైరెక్ట్ నేను డైరెక్టే అంటది. అడిగాను. ఆ డైరెక్ట్ అడిగిన కానీ నా మనసులో ఎవరు లేరు అనుకున్నాను. నా మనసు చెప్పింది చేశాను నేను. ఎవరైనా ఉందంటే వద్దంటావా? ఎవరు వద్దు, నేనే కావాలి నీ మనసులోకి. నేనే రావాలి నీ మనసులోకి. నువ్వే రావాలి. నాకు ఈ ఛాన్స్. నీకు ఇవ్వాలా? ఒక్క ఛాన్స్ ఇస్తే జీవితాంతం ఇక్కడ పెట్టుకుని చూసుకునే మనిషి దొరకాలి. వచ్చిందండి వయ్యారి. ఏం లేదమ్మా, ప్రపోజ్ చేస్తే ఒప్పుకుంటలేదు. తనకి ఇప్పుడే ఈ అమ్మాయి ఇప్పుడే వచ్చింది కదా, వచ్చి నువ్వంటే ఇష్టం అని అంటుంది, లవ్ చేయాలంట. షేర్ చేసుకుంది. ఫైనల్ గా మీరు నేను ఎవరితో షేర్ చేసుకోలేను, డైరెక్ట్ నీతోటే షేర్ చేసుకో. మరి నాకెందుకు చెప్పలే? నువ్వు ఏమైనా ఫ్రెండ్ దాని ఫ్రెండ్ నేను ఫ్రెండ్ కాబట్టి నాకు వచ్చి చెప్పింది, ఆయనకు చెప్పవని చెప్పిన డైరెక్ట్ గా. నాకేం చెప్పకు అని చెప్పింది. డైరెక్ట్ ఏమన్నా చెప్పని. మనం అనుకుంటే కాదు, అది ఆటోమేటిక్ గా రావాలి. మరి కొన్ని రోజులు నాతో ట్రావెల్ చేస్తా. సరే నీ బుల్లెట్ బండకి వచ్చే తప్ప గుడు 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 గని అందాల చూడంగానే ఇష్టం చెప్పేసాను. లవ్ ఎట్ ఫస్ట్ సైడ్ కానీ లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఓకే ఓకే రియల్. నేను ఎందుకు అబద్ధం చెప్తాను? నాకు రాసిద్దు ఎంత ముద్దుగా ఉంది చూడు. నేను ముద్దు అడుగుతుంది, చెప్పు ముద్దు అడుగు ఇట్లా ప్లీజ్ ప్లీజ్. పులకున్న దాన్ని నన్ను ముగ్గులోకి దింపినావు, మందిలున్న మనసునంత ముంచి ముద్ద చేసినావు. ఇక అడుగు. ఇప్పుడు నేనే ఉన్నా అనుకో, నీ దగ్గరకు వచ్చి ఇట్లా డైరెక్ట్ చేస్తే నువ్వేమంటావు? నా విషయం పక్కన పెట్టి నేను ఎందుకు మధ్యలో చెప్పు, ఈమెతో మాట్లాడు. పాప ముద్దు అడుగుతుంది, నా చెప్పు. సిచ్యువేషన్ ఎవరు అర్థం అంటే మనం చూడగానే ఫస్ట్ ఏమనిపించింది, నీ సిచ్యువేషన్ ఏంది? ఒక అమ్మాయి వచ్చి డేర్ గా ప్రపోజ్ చేస్తున్నట్ట, నీ సిచ్యువేషన్ అర్థం చేసుకున్నట్ట. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా చూడు ఎంత క్యూట్ ఉంది, చూడు ఎంత క్యూట్ గా ఉంది, చూడు ఎంత అందంగా. మీ సిద్ధిని ఎవరు తక్కువ చేయట్లేరు, చాలా అందంగా ఉన్నారు కానీ చెప్పు. చాలా అందంగా ఉన్నారు కానీ చెప్పు. సిద్ధు చెప్పు సిద్ధు. మా వదిన నాకేం వద్దయ్యా, నన్ను ఏం అడగారయ్యా. అన్ని నా ఇష్టాలు నీ ఇష్టాలు ఒకటే కానీ చెప్పు. ఇద్దరు ఇష్టాలు ఒకటే కాదు. ఇప్పుడు డైరెక్టర్ గారికి ఏం చెప్పాలి? డైరెక్టరు డైరెక్ట్ తర్వాత చెప్పచ్చు. చెప్పినాక చెప్దాం. నువ్వైతే ఒక చెప్పు, నేను చెప్తాను. లేదు, ఏదున్నా నేను ఫస్ట్ మా ఫ్రెండ్ తోనే షేర్ చేస్తాను. మీ ఫ్రెండ్ రేపు పొద్దున వచ్చి కాపురం చెప్తాడు. వచ్చిందయ్యా వయ్యారి. ఇప్పుడు ఓకే చెప్పిన తర్వాత పోయి షేర్ చేసుకో. ఎంత క్యూట్ గా అడుగుతుంది చూడు, అడుగు ప్లీజ్ ప్లీజ్ సిద్ధు ప్లీజ్. సిద్ధు నేను చూడంగా నేను లవ్ చేయలేను. నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా సిద్ధు, సిద్ధు. కలిసి ఉందామనుకున్నా, కలలను కంటూ కూర్చున్నా, నిజమే క్షణం ఎదురయ్యేసరికి చచ్చిపోతావా? నాకు చచ్చిపోయి ఏం చేస్తావు? నువ్వంటే అంత ఇష్టం అంటే మళ్ళీ జన్మ ఉంటే నీతో. ఎన్నెన్నో జన్మల బంధం సిద్ధు వీరాది. మేము కానీ మీరే ఎక్కువ చేస్తారు. సపోర్టింగ్ నాకు వద్దా సపోర్ట్? మోనికో గెలిచి నువ్వు అబ్బాయి అమ్మా, నేను అబ్బాయి అమ్మాయి. అయితే ఏంది? వానికి ఫీలింగ్స్ ఉండవా? చేస్తున్నా కదా సిద్ధు, కాదు ఈ ఫీలింగ్ కాదు, ఈ జనరేషన్ లో ఒక అమ్మాయి వచ్చి ఇంత క్యూట్ గా నేను ప్రపోజ్ చేస్తాను ప్లీజ్ ప్లీజ్ సిద్ధు అని అంటే తలుపు కొట్టి నేనే వస్తున్నా.
లేచిపోయి పెళ్లి చేసుకున్నాను లేచిపోయి పెళ్లి చేసుకున్నాను ఎందుకు పుట్టిందో పుట్టింది ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది. లేచిపోయి పెళ్లి చేసుకుంటావా? మళ్ళీ లవ్ చేయమంటే చేయట్లేదు డైరెక్ట్ పెళ్లి చేసేసుకుందాం. డైరెక్ట్ పెళ్లి. నాకు లవ్వే కష్టం అంటే డైరెక్ట్ పెళ్లి పోవాలా? అయ్యా అయినా దాన్ని బట్టి మాంగళ్యం తంతునానే నామవ జీవనం ఆగండి. కొమ్ము ముడేస్తా. కళ్యాణం గమనీయం ఒకటయ్యే వేళ. లేదు, మనం ఇప్పుడే కదా పరిచయం అయింది, మరి కొన్ని రోజులు చూసి చెప్తాను. మరి ఇప్పుడు ప్రపోజ్ చేయి. ప్రపోజ్ చేయాలంటే ఎడికి వెళ్ళాలి నేను? నువ్వు లేవే చెప్తాడు ఐ లవ్ యూ ఐ లవ్ యూ. ఐ లవ్ యూ అంటే నా ఐ లవ్ యూ అని అంటే నాకు ప్రపోజ్ నచ్చలేదా? నువ్వు చెప్తున్నా నీ ఫీలింగ్స్ నువ్వు చెప్తున్నా. ఆమె ఏడుస్తుంది, ఆమె ఏడుస్తుంది సిద్ధు. చెప్పు సిద్ధు ప్లీజ్ సిద్ధు నువ్వంటే ఇష్టం సిద్ధు. చెప్పలేను. గుండెలో ఏముందో కళ్ళలో. ఏడుస్తుంది సిద్ధు, చెప్పు సిద్ధు. చెప్పు పాపం. ఇంత సడన్ గా అడిగితే నేను కూడా ఏం చేయలేను, కొంచెం టైం కావాలి. ఎన్ని రోజులు? ఎన్ని రోజులు అంటే చెప్పలేను. మళ్ళీ నీ మనసులో ఎక్కడ వస్తే రారు. ఆకనంలో రారు వస్తారేనా? రారు రారు అంటున్నా నీ కోసం స్పేస్ అట్లా ఉంది. మళ్ళీ ఇంకోళ్ళకి ఇవ్వు కదా స్పేస్. ఇప్పటికి ఇయ్యా. రియల్ గా చేసినా దాన్ని చంపేసానే నేను తీసుకొని పోతాను. ఓకేనా? ఇప్పటి వరకు నీ ఇష్టం అట్లనే ఉంటే యూ కెన్. సరే మరి ఇప్పుడు ఏమనుకుంటున్నావు?